హైదరాబాద్ బస్ భవన్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు పెంచిన బస్సు పాసుల ధరలు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. విద్యార్థులకు బస్సు పాసులు రాయితీ ఇవ్వాలని, కానీ ఇలా పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చి చదువుకునే విద్యార్థులకు బస్ పాస్ ఛార్జీలు పెంచడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని పెంచిన 20% బస్సు పాసుల రేటును 10% తగ్గించి ఆదుకోవాలని కోరారు. స్టూడెంట్స్ అందరు రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేయడం, ప్రతి దానికి రోడ్ల మీదకి వచ్చి అడగడం, ఇది చాలా దారుణమైనది. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాం, ప్రతిసారి కూడా యూనివర్సిటీస్ మీద ఇది చేయడం, లేకపోతే స్టూడెంట్స్ మీద ఎక్కువ బర్డెన్స్ తెప్పించడం, వాళ్ళ స్టడీస్ ని ఇబ్బంది పెట్టడం, ప్రతిసారి ఇది మంచిది కాదు. అండ్ ఇప్పుడు కూడా బస్ ఫేర్స్ అనేది చాలా పెంచడం అనేది జరిగింది. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ కష్టంతో వెళ్ళి అండ్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి వాళ్ళ కష్టంతో వాళ్ళు చేసుకొని అండ్ ఇప్పుడు సడన్ గా పెంచేస్తే అసలు పాలన అనేది ఒక ప్రజలకి యాక్సెప్టెన్స్ గా ఉండాలి అండ్ ప్రజలకి విరుద్ధంగా అసలు ఉండకూడదు. అండ్ మాకు ఏం కావాలని చెప్తే మేము చెప్పింది ఒక పాలకుడుగా చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు దోచుకోవడం, ఇష్టం వచ్చినట్టు చేయడం అనేది వెరీ రాంగ్ థింగ్ అండి. అండ్ స్టూడెంట్స్ కూడా నేను మాట్లాడినప్పుడు చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ ఫేస్ అవుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కానీ. ఇవన్నిటి కూడా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ టు ద నేషన్. అలాంటి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది చాలా అంటే చాలా పెద్ద తప్పు. మీరు స్టూడెంట్స్ కి ఏమైనా చేసే ముందు వాళ్ళకి పాసిబిలిటీ ఉందా, ఓకే ఫీజిబుల్ గా ఉందా అని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా డెసిషన్ తీసుకోవాలని నేను కోరుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు స్టూడెంట్ పాసుల పైన 50% 400 ఉన్న స్టూడెంట్ ఆర్డినరీ బస్ పాస్ ఇప్పుడు 600 రూపాయలకి చేశారు. ఇంత భారం మీరు స్టూడెంట్ల పైన ఎలా మోపగలుగుతారు? స్టూడెంట్ అందరూ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ చదువుకునే వాళ్ళు, లేదా అక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు సిటీకి బయలుదేరి వచ్చి ఇక్కడ చదువుకోవాలి. అలాంటిది మీరు వాళ్ళపైన భారం మోపాల్సిన అవసరం ఏంటి? ఇంకా పోతే పోనీ మీరు వాళ్ళకి 50% రాయితీ ఇవ్వాలి, కానీ మీరు వాళ్ళపైన భారం మోపుతున్నారు. దీన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వ్యతిరేక పక్షాల ఉన్న పార్టీలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీనిపైన మేము పోరాడతాము. ఆమ్ ఆద్మీ పార్టీ తప్పనిసరిగా ఈరోజు బస్ భవన్కి వచ్చి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ గారికి ఈరోజు మెమరాండం అందజేయడానికి వచ్చాము. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ప్రజా పాలన అంటే ప్రజాపక్షం ఉండాలి, ప్రజల కోసం ఉండాలి. కానీ ఒకవైపు ఒక పాకెట్లో మీకు ఫ్రీగా ఇస్తున్నామని చెప్పి మహిళలకి చెప్పి ఇంకోవైపు పురుషుల దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఇది మీకు ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు, కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లో మహిళలకి ఫ్రీ బస్ రైడ్ కాదు. ఇది ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజి, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ చెమటోడి కష్టపడుతున్న డబ్బు గుంజి వాళ్ళ దగ్గర నుంచి మీకు మళ్ళీ ఫ్రీ రూపంలో ఇస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఏకమవ్వాలి, ముఖ్యంగా మహిళలు కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి.